ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. జ్ఞానులను పంపిస్తున్నాడు శిశువు విషయమై. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని బయలుదేరిన వారి ప్రయాణంలో ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానము మీకా గ్రంథం నుండి పొందుకున్న తర్వాత కూడా హేరోదు రాజు ఆ జ్ఞానులతో కలిసి వెళ్ళటానికి ఇష్టపడలేదు. మీరు వెళ్ళి తెలుసుకొని రండి అని. అహం అడ్డం వస్తుంది. రాజుగా ఉన్నవాడు రాజుగా పుట్టిన వాని వద్దకు వెళ్ళాలి అంటే ఎంత కష్టమో. జ్ఞానులను పంపిస్తున్నాడు. నేను కూడా వచ్చి ఆయన ఆరాధిస్తాను అనే మాట ఎంత మోసకరమైనదో. ఆరాధించే ఆరాధనలో మోసకరమైన భక్తి ఉంటే అది ఆరాధనే కాదు, అది నిజమైన భక్తి అసలే కాదు. కుటిలమైన ఆలోచనలు కలిగిన వాడు ఎప్పుడు కూడా నమ్మకమైన భక్తి దేవుని సన్నిధానంలో చూపించలేడు. ఈ యొక్క ఉదయకాలము ఈ వాక్య భాగంలోని మాట మనతో మాట్లాడుతోంది. మనము ఎటువంటి భక్తి కలిగిన వారం? కొన్నిసార్లు మనం దేవుని సన్నిధానానికి రాము, ఇతరులకు మన యొక్క ప్రార్థన అవసరతలను చెబుతాం. ఇతరులకు మనకున్న కష్టాన్ని చెప్పి మీరు దేవునికి ప్రార్థన చేసి నా కొరకు నెమ్మది కలుగులాగున మీరు ప్రార్థించండి అంటాం. వారి భక్తిని బట్టి మనం బ్రతకటానికి ఇష్టపడతాం. యేసయ్యను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఇష్టపడం. ఆయన్ను వ్యక్తిగతంగా తెలుసుకున్న వారంగా ఒకవేళ నిలబడితే మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇక మనం జారి పడము. ఆయన కౌగిలిని, ఆయన వెచ్చదనాన్ని గ్రహించగలిగిన జీవితాల్లో మనము ఉండగలగాలి. అట్టి నమ్మకమైన జీవితంలో కొనసాగే వారముగా ఆ ప్రయాణాన్ని కొనసాగించే వారముగా మనం ఉండాలి. జ్ఞానుల ప్రయాణం ఆగలేదు, కానీ హేరోదుకు తన బ్రతుకులో నమ్మకమైన స్థితి పొందుకునే చక్కని మాటలు అందాయి, కానీ తను మాత్రము ఆగలేదు. తన జీవితంలో కుటిలమైన స్థితి ఆగలేదు, మోసకరమైన బ్రతుకు ఆగలేదు. అదేవిధంగా కొనసాగించినాడు. జీవిత ప్రయాణం మనది చాలా నమ్మకంగా దేవునితో కలిగి కొనసాగడానికి ఇష్టపడే వారముగా ఉందాం. నమ్మకమైన భక్తితో యేసయ్యను వెంబడించే వారముగా మనం ఉందాం. మనము ఎటువంటి వారమో, ఎటువంటి జీవితాల్లో ఉన్నామో, మోసకరమైనదా, నమ్మకమైన భక్తి ఉన్నదా, లేదా అపనమ్మకమైన స్థితిలో ఉన్నామా, భక్తి అంటూ నటిస్తూ బ్రతుకుతున్నామా అనే సంగతి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన్ను దర్శించాలి అనంటే చాలా చక్కటి హృదయంతో రావాలి. ఆయన్ను ఆ సన్నిధానంలో ఆరాధించాలి అంటే ఆ హృదయాన్ని ఆయనకు అర్పించే వరముగా ఉండాలి. నేను, నాది అని అంటూ అహంతో బ్రతికే జీవితాలలో ఎక్కడా కూడా మనము ఆయనకు ఇష్టలుగా నిలబడలేము. ఈ యొక్క ఉదయకాలం మన జీవితాలలోని మోసకరమైన స్థితులను ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆయన దగ్గరికి మళ్ళీ వద్దాం. అయ్యా నన్ను క్షమించు అని నమ్మకంగా అడిగి క్షమాపణ పొందుకొని ఆయన సన్నిధానంలోని కరుణను, జాలిని, దయను మనం పొందుకొని మన జీవిత ప్రయాణములో ఆయన్ను కలిగిన నమ్మకమైన ప్రయాణం చేద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య మీకే వందనాలు నాయన. జ్ఞానులను చేరు వరకు, నిన్ను ఆరాధించు వరకు ప్రయాణాన్ని ఆగకుండా కొనసాగినారు. కన్నా తండ్రి అయ్యా, హేరోదు తన యొక్క జీవితంలో నాయన నీ మాటలు విని కూడా, నీ గూర్చిన వార్త విని కూడా నా తండ్రి కదలకుండా ఆగిపోయినాడు. కుటిలమైన ఆలోచన చేసినాడు. నా తండ్రి నాయన చరిత్రలో నా తండ్రి హేరోదు నా తండ్రి నీకు విరుద్ధమైన ఆలోచనలు కలిగిన వాడిగా మిగిలిపోయినాడు. దేవా, మేము నమ్మకమైన భక్తి కలిగిన వారముగా, విశ్వాసము కలిగిన వారముగా, నిన్ను ఆరాధించే నమ్మకమైన ఆరాధికులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన రాజా, నువ్వు మా వెంట ఉంటే నీకు నా తండ్రి మా బ్రతుకుల్లో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు.
అయ్యా, ఆత్మీయ ప్రయాణము అలుపెరగని ప్రయాణముగా మేము కొనసాగుటకు సహాయం దయచేయండి. దేవా, మేము నమ్మకమైన భక్తి కలిగిన వారముగా జీవించుటకు సహాయం దయచేయండి. మోసకరమైన వారముగా నా తండ్రి మేము ఉండకుండా నాయన నీ మాటలతో మమ్మల్ని స్థిరపరిచి నమ్మకమైన ప్రయాణంలో కొనసాగింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ దిన ప్రయాణాల్లో, ఈ దిన పనుల్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి నాయన నీవు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.